హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వుంటే నా జతగా సీజన్ 2 12వ భాగాన్ని వినేద్దాం. శ్రీ అలా కొత్తగా ప్రవర్తించడంతో అక్కడున్న అందరూ షాక్ అయి విస్తుపోతూ చూస్తూ ఉంటారు. ఇంతలో రుద్ర అక్కడికి వస్తాడు. అందరూ రుద్రాని చూస్తారు. శ్రీ మాత్రం బుక్ చదువుతూనే ఉంటుంది. అవి రుద్రాని చూసి ఏమైంది అన్నట్టు కళ్ళెగరేస్తుంది. రుద్ర ఏం మాట్లాడకుండా వచ్చి సోఫాలో కూర్చొని శ్రీనే చూస్తాడు. అవి శ్రీ దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలుస్తుంది. శ్రీ పట్టించుకోకుండా బుక్ చూస్తూనే ఉంటుంది. అవినాష్ కూడా అమ్మా అని పిలుస్తాడు. దీపు మను కూడా శ్రీ అని పిలుస్తారు. శ్రీ ఏమాత్రం ఎవరిని చూడదు. అందరూ ఒకరి మొహాలకు చూసుకుంటారు. ఏమైందమ్మా, ఎందుకు మాతో మాట్లాడలేదు అని అడుగుతుంది అవి. శ్రీ సైలెంట్గా ఉంటుంది. అమ్మా పిలిస్తే పట్టించుకోవేంటి అని శ్రీ చేతిలో ఉన్న బుక్ తీసేసుకుంటుంది అవి. శ్రీ కోపంగా పైకి లేచి ఏంటి మీ గోల అని అరుస్తుంది. శ్రీ అలా అరిచేసరికి అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఏమైంది శ్రీ, ఎందుకంత చిరాగ్గా ఉన్నావు? పిల్లలు ఏం చేశారని వాళ్ళ మీద అరుస్తున్నావు అంది దీపు. శ్రీ కోపంగా ఎవ్వరూ ఏమీ చేయలేదు, అన్నీ నేనే చేశాను. వీళ్ళ దారి వీళ్ళు చూసుకున్నారు, కానీ నేనే వీళ్ళని పట్టుకుని వేలాడుతున్నాను అంది. ఇప్పుడు ఏమైంది శ్రీ అంది మను. ఇంకా ఏం కావాలి మను? వీళ్ళ మీద భయం లేదు, తల్లిదండ్రుల గురించి పట్టించుకోరు, వీళ్ళ లైఫ్ వీళ్ళు చూసుకున్నారు, ఇంకా మేముండి ప్రయోజనం ఏముంది అంది శ్రీ. అమ్మా అంత కాని పని మేమేం చేశాం అని అడిగింది అవి. మీరు ఏమీ చేయలేదు, మీ మీద ప్రేమ పెంచుకొని నేనే తప్పు చేశాను అంది. రుద్ర పైకి లేచి ఇప్పుడు ఏం జరిగింది టీకే అని మాట్లాడుతుండగా శ్రీ కోపంగా రుద్రాన్ని ఒక్క చూపు చూస్తుంది. రుద్ర సైలెంట్ అయి తలదించుకుంటాడు. నీకు ఇంత కోపం తెప్పించే పని వాళ్ళేం చేశారు శ్రీ అంటాడు వంశీ. ఇంకా ఏం చేయాలన్నా, వీళ్ళకి వీళ్ళ ప్రాణం అంటే లెక్కలేదు, కానీ నేను మాత్రం వీళ్ళనే నా ప్రాణం అనుకున్నాను. వీళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే తట్టుకోలేని నేను ఇప్పుడు వీడిని ఇలా గాయాలతో చూస్తుంటే నా కడుపు ఎంత రగిలిపోతుందో తెలుసా? కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను వీళ్ళని. ప్రమాదం అని తెలిసినా కూడా దాన్ని అడ్డుకుని మీదకి తెచ్చుకుంది. నా బాధ ఎలా ఉంటుందో తెలుసా? నా బిడ్డలకి ఏం కాకూడదు, ఏ కష్టం రాకూడదని ప్రతి నిమిషం మనసులోని 100 సార్లు మొక్కుకుంటున్నాను. కానీ వీళ్ళు ప్రమాదాన్ని వెతుక్కుంటూ మరీ వెళ్తున్నారు అని చెప్తూ ఇంకా మాట్లాడలేక ఏడుస్తుంది. శ్రీ బాధ కోపం అందరికీ అర్థమై అందరూ సైలెంట్గా తలదించుకుంటారు. తల్లిగా నీ బాధ ముమ్మాటికి నిజమే శ్రీ, కానీ నీ పిల్లలు ఎలాంటి తప్పు చేయలేదు, ఇంకా నీ పేరు నిలబెట్టారు అంటాడు అశోక్. పేరు నిలబెడితే ఏంటి అశోక్, ప్రాణం కాపాడుకోవాలిగా. ఆ వెధవ అంతమంది ముందే అవిని చంపాలని చూశాడు. దేవుడి దయవల్ల తప్పించుకుంది, కానీ వాడు ఎప్పటికైనా తన ప్రాణం తీయడని నమ్మకం ఏంటి? ఏవీని చంపాలని చూసిన వాళ్ళు మళ్ళీ అలా చేయకుండా ఉంటారని నమ్మకం ఏంటి? వీళ్ళు ఎప్పుడూ ఎవరికో ఒకరికి మంచి చేసి శత్రువుల్ని పెంచుకుంటున్నారు. వీళ్ళకి ఏమైనా అయితే తల్లిగా నా పరిస్థితి ఏమవుతుంది అని వీళ్ళు కొంచెమైనా ఆలోచించారా? వీళ్ళ స్వార్థం వీళ్ళది, అంతేకాని నాతో వీళ్ళకి పని లేదు అని బాధపడుతుంది. అవి ఏడుస్తూ అమ్మా అని వెళ్ళి శ్రీని కాగులించుకొని, అమ్మా ప్లీజ్ అలా మాట్లాడుకు, నువ్వంటే మాకు ప్రాణమ్మా. నిన్ను బాధ పెట్టే పనులు మేము ప్రాణం పోయినా చెయ్యం. ఇలాంటి తప్పు ఇంకా లైఫ్లో ఎప్పుడూ చేయమమ్మా. నువ్వు మమ్మల్ని దూరం పెట్టి మాట్లాడితే మేము తట్టుకోలేమ్మా అని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. శ్రీ కళ్ళు మూసుకుని ఏడుస్తూ అలాగే నిలబడి ఉంటుంది. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా క్షమించగలగాలి శ్రీ. పిల్లలు ఏదో తెలియక తప్పు చేశారు, ఈసారికి వీళ్ళని వదిలే, ఇంక ఎప్పుడు ఇలాంటి తప్పు చేయమని చెప్తున్నారుగా అంది మను. ఏవి ఇదంతా చూస్తూ తన వల్ల కాకపోయినా లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజేష్ అవినాష్ని చూసి ఏవి అని గట్టిగా అరిచి పట్టుకోవడానికి వెళ్తాడు. అందరూ అవినాష్ వైపు చూస్తుంటారు. అవినాష్ ఒక చేత్తో తల పట్టుకొని ఇంకో చేతిని బెడ్ మీద పెట్టి సపోర్ట్ చేసుకుని పైకి లేస్తూ ఉంటాడు. శ్రీ అది చూసి వెంటనే అవినాష్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంటుంది. అవినాష్ బాధగా శ్రీనే చూస్తాడు. శ్రీ కళ్ళనీళ్ళతో కోపంగా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు నా దగ్గరికి రావడం అంత అవసరమా అని ఏవికి దిండు సరిచేసి జాగ్రత్తగా పడుకోబెడుతుంది. ఏవి శ్రీని అలాగే చూస్తూ మరి ఎందుకుమా నువ్వు ఏడిస్తే నాకు నచ్చదని తెలుసు కూడా ఏడుస్తున్నావు అంటాడు. శ్రీ కోపంగా ఈ మాటలకేం తక్కువ లేదు మీకు, మరి మీకేమైనా అయితే నేను ఏమైపోతాను అని తెలీదా మీకు అంది. అమ్మా మాకేం కాదమ్మా, నువ్వు భయపడకు, నన్ను డైరెక్ట్గా ఫేస్ చేయలేక ఇలా చేశారు. నాకు ఇలా చేసిన వాడిని భూమి మీద లేకుండా చేస్తాను. అవికి ఏం కాకుండా నేను చూసుకుంటా. ఎవరైనా మా జోలికి వస్తే వాళ్ళని ప్రాణాలతో లేకుండా చేస్తా, నువ్వు అస్సలు బాధపడకుమా అన్నాడు ఏవి. శ్రీ కోపంగా నీకు ప్రాణం అంటే లెక్కలేదురా, అంత ఈజీగా చంపుతానని ఎలా అంటావురా అంది. మరి ఏం చేయాలమ్మా, చెప్తే వినప్పుడు మనల్ని చంపాలని చూసినప్పుడు మనమే ముందు చంపితే ఇక ప్రాబ్లం ఉండదు కదా, పైగా నువ్వు మా గురించి భయపడే పని కూడా ఉండదు అన్నాడు ఏవి. అవినాష్ అలా చెప్పడంతో అందరూ నవ్వుకుంటూ శ్రీని చూస్తారు.
అవి కళ్ళు తుడుచుకుని నవ్వుతూ వచ్చి అవినాష్ పక్కన కూర్చుంటుంది. శ్రీ అందరినీ కోపంగా చూస్తూ మాట్లాడింది చాలు ఇంక పడుకో అని ఏవిని జో కొడుతుంది. అవినాష్ శ్రీని చూస్తూ మాకేం కాదుమా, నువ్వు బాధపడకు, నువ్వు ఫీల్ అయితే నాకు అస్సలు నచ్చదుమా అని అంటూ అలాగే నిద్రపోతాడు. శ్రీ అవినాష్ని పడుకోబెట్టి అందరినీ చూస్తుంది. అందరూ వీళ్ళని అలాగే చూస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి హారిక వస్తుంది. రుద్ర పైకి లేచి హారికని చూసి హరి మన ఈవినింగ్ ఇంటికి వెళ్తున్నాం, ఆ ఫార్మాలిటీస్ అన్నీ చూడు అని చెప్తాడు. సరే పదినాన్న అంటుంది హారిక. అదేంటి రుద్ర అంత అవసరంగా ఇంటికెందుకు, కొన్ని డేస్ హాస్పిటల్లో ఉంటే మంచిది కదా అంటాడు వంశీ. రుద్ర ఏం పట్టించుకోకుండా రాజేష్ని చూసి ఇంటికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చూడు రాజీ అని చెప్పి ఎవరిని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హారిక రాజేష్ కూడా రుద్ర వెనకే వెళ్ళిపోతారు. అందరూ రుద్ర వెళ్తున్న వైపు చూస్తారు. శ్రీ మాత్రం కళ్ళు మూసుకొని కూర్చొని ఉంటుంది. ఏంటి శ్రీ, రుద్రాకి ఏమైంది ఇప్పుడు, ఏమైనా గొడవ మీకు అన్నాడు అశోక్. శ్రీ ఏం మాట్లాడకుండా పైకి లేచి అవినాష్ నిద్రపోతున్నాడు, మనం బయటికి వెళ్దాం రండి అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. అందరూ ఒకరి మొహాలొకరు చూసుకుని వీళ్ళకి ఖచ్చితంగా ఏదో అయిందని చెప్పి బయటికి వెళ్తారు. అవి మాత్రం అవినాష్ పక్కన కూర్చొని రూమ్ అంతా చూస్తూ ఉండగా తన కళ్ళు అక్కడే పడి ఉన్న ఒక పేపర్ మీద పడతాయి. అవి ఆ పేపర్ని తీసుకొని చదివి షాక్ అయి నోట మాట రాక అలాగే కూర్చుండిపోతుంది. ఒక రెస్టారెంట్లో వసై ఇప్పటికీ 20 ప్లేట్లు తిన్నాం, కనీసం ఆ ప్లేట్లన్నా వదలవే అంటుంది రితి. లక్కీ నోట్లో అంతా కుక్కుకుంటూ మాట్లాడుతూ అన్నయ్య పార్టీ ఇస్తున్నాడు రితి, మనం వేస్ట్ చేయకూడదు, అలా చేస్తే అన్న చాలా ఫీల్ అవుతాడు అని ఇంకా నోట్లో కురుక్కుంటూ ఉంటుంది. సాకేత్ కళ్ళు ఆర్పకుండా లక్కీని చూస్తూ ఇంతకాలం నీకు ఎంత కరువు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది లక్కీ, నిన్ను చేసుకునేవాడి పరిస్థితి ఏమవుతుందో నాకు లైవ్లో కనిపిస్తుంది. లక్కీ సిగ్గుపడుతూ ఊరుకో అన్న, నన్ను మరీ ఎక్కువ పొగిడేస్తున్నావు అంటుంది. వాళ్ళ మాటలకి రితి నవ్వుతూ ఉంటుంది. సాకేత్ షాక్ అయి నీకు అలా అర్థమైందా తల్లి, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా వదలవు కదా అన్నాడు. ఫ్రీగా వస్తే కాదన్నాయ్, మీరిస్తే మంచినీళ్ళు కూడా వదలను అంది లక్కీ. సాకేత్ లక్కీకి దండం పెడుతూ నీతో మాట్లాడే కంటే నా నోరు మూసుకొని ఉండడం బెటర్ అన్నాడు. మరి ఇంకా తెరిచే ఉన్నారే ఎందుకన్నా అంది. సాకేత్ పళ్ళు కొరుక్కుంటూ లక్కీనే చూస్తాడు. రితి గట్టిగా నవ్వుతుంది. సాకేత్ లక్కీ ఇద్దరూ ఎంతో సంతోషంగా రితి వైపే చూస్తారు. రితి ఆపకుండా కడుపు పట్టుకుని కళ్ళల్లో నీళ్ళు వచ్చేటట్టు నవ్వుతూనే ఉంటుంది. రితి గట్టిగా నవ్వుతూ ఉండడంతో రెస్టారెంట్లో ఉన్న వాళ్ళంతా రితిని చూస్తారు. రితి నవ్వుకుంటూ చుట్టూ చూస్తుంది. అందరూ తన వైపే చూస్తుండడం చూసి రితి సైలెంట్ అయి అందరికీ చిన్నగా సారీ అని చెప్పి బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్కీ సాకేత్ కూడా రితి వెనకే వెళ్తారు. రితి బయటకొచ్చి కారులో కూర్చుంటుంది. సాకేత్ రితి పక్కకొచ్చి కూర్చుని నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు రితి, నువ్వు నవ్వితే ఎంత బాగున్నావో చూడు, అక్కడున్న అందరూ నిన్ను గుడ్లప్పగించుకొని మరీ చూస్తున్నారు తెలుసా అని అంటాడు. రితి చిన్నగా నవ్వుతుంది. లక్కీ ఒక చేతి నిండా లేస్ ప్యాకెట్స్ పట్టుకుని ఇంకొక చేతిలో పెద్ద కోక్ బాటిల్ పట్టుకుని వచ్చి కూర్చుంటూ ఎందుకే అప్పుడే వచ్చేసావు, ఇంకాసేపు ఉండుంటే ఏమయ్యేది నీకు అని ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి తింటూ కూర్చుంటుంది. ఇంకాసేపు ఉండుంటే ఆ రెస్టారెంట్లో మన టేబుల్ పక్కనున్న వాళ్ళను కూడా బ్రతకనిచ్చేదానివి కాదు అని వచ్చిందిరే లక్కీ అన్నాడు సాకేత్. లక్కీ తింటూ ఓహో అని సాకేత్ ఏమన్నాడో అర్థమై గట్టిగా అరుస్తూ అంటే ఏంటి, నేనంత తిండిపోతులా కనిపిస్తున్నానా మీకు అంది. రితి నవ్వుతూ కనిపిస్తున్నానా అని అడుగుతున్నావేంటే పిచ్చిదానా. లక్కీ బొంగుమూతి పెట్టుకుని తింటూ కూర్చుంటుంది. సాకేత్ నవ్వుకుంటూ ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం రితి అని అడుగుతాడు. రితి లక్కీని చూసి నువ్వు చెప్పు లక్కీ ఎక్కడికి వెళ్దాం అని అడుగుతుంది. లక్కీ తింటూ మీరు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళండి, కానీ నేను ఇలా తినడానికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండే చోటికి మాత్రమే తీసుకెళ్ళండి అని ఇంకొక ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది. సాకేత్ రితి ఒకరి మొహాలొకరు చూసుకుని చిన్నగా నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుని సరే అయితే అని కార్ స్టార్ట్ చేస్తారు. లక్కీ ప్యాకెట్స్ అన్నీ ఖాళీ చేసే లోపలే కారు ఒకచోట ఆగుతుంది. సాకేత్ కార్ దిగి మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. లక్కీ ఎదురుగా చూసి సినిమా హాల్కి తీసుకొచ్చారా, తినడానికి ఇదే బెటర్లే అని చుట్టూ చూడకుండా కార్ దిగి లోపలికి వెళ్తుంది. రితి లక్కీని చూసి నవ్వుకుంటూ కార్ దిగి లోపలికి వెళ్తుండగా సడన్గా ఒక్క నిమిషం ఆగి వెనక్కి చూస్తుంది. అక్కడ ఎవరు ఉండరు, కానీ రితి మాత్రం చూస్తూ ఉంటుంది. లక్కీ ఆగి రితిని చూసి ఏంటి ఏం చూస్తున్నావు అని అడుగుతుంది. రితి లక్కీని చూసి మార్నింగ్ నుంచి నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్టు నాకు అనిపిస్తుంది లక్కీ అని అంటుంది. లక్కీ రితి చేయి పట్టుకొని అక్కడ ఎవరూ లేరు రితి, మనం వెళ్దాం పదా అని రితిని లోపలికి తీసుకుని వెళ్తుంది. రితి వెనక్కి చూస్తూ లక్కీతో పాటు వెళ్ళిపోతుంది.
రితి వెళ్ళగానే అప్పటి వరకు దాక్కుని ఉన్న వాళ్ళు బయటికి వచ్చి రితి వెళ్తున్న వైపే చూస్తూ ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి ఏదో చెప్తారు. రితి లక్కీ ఇద్దరు లోపలికెళ్తారు. ఇంతలో సాకేత్ టికెట్స్ తీసుకొని వస్తాడు. ముగ్గురు లోపలికెళ్ళి కూర్చుంటారు. లక్కీ తినడానికి అన్నీ తెచ్చుకొని కూర్చొని తింటూ ఉంటుంది. రితి ఏదో కన్ఫ్యూజన్లో ఉండడం చూసి సాకేత్ ఏమైంది రితి అని అడుగుతాడు. రితి తేరుకొని ఏం లేదన్నా అని అంటుంది. ఇంతలో మూవీ స్టార్ట్ అవుతుంది. లక్కీ తింటూ స్క్రీన్ మీద వచ్చింది చూసి షాక్ అవుతుంది. లక్కీ కోపంగా రితిని సాకేత్ని చూస్తుంది. ఇద్దరు అప్పటి వరకు ఏదో లోకంలో ఉన్నా కూడా లక్కీ ఫేస్ చూడగానే ఇద్దరు పడి పడి నవ్వుకుంటారు. లక్కీ కోపంగా నన్ను దెయ్యం సినిమాకి తీసుకొచ్చారేంటే అని గట్టిగా అరుస్తుంది. రితి నవ్వుతూ నువ్వేగా తినడానికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని చోటుకి తీసుకుని వెళ్ళమన్నావు, అందుకే ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అని తీసుకొచ్చాం. లక్కీ ఏడుపాము పెట్టుకుని సాకేత్ పక్కకెళ్ళి కూర్చుని అన్నా వెళ్ళిపోదాం పదా అన్నా, ఇవంటే నాకు చచ్చేంత భయం అని తెలుసు కదా అన్నా, వెళ్ళిపోదాం ప్లీజ్ అన్నా అని బ్రతిమలాడుతుంది. సాకేత్ నవ్వుకుంటూ అలా ఎలా వెళ్తాం లక్కీ, టికెట్స్ తీసుకున్నాను, మధ్యలో బయటికి పంపరు, నీ కోసం తినడానికి ఎన్ని తెచ్చాను చూడు, ఇవన్నీ నీకే తిను అని అన్నీ లక్కీకే ఇస్తాడు. లక్కీ ఏడుస్తూ మీరు కావాలని ఇలా చేశారు కదా, బయటికి వెళ్ళాక చెప్తాం మీ పని అని తన చేతిలో అవన్నీ తింటూ భయంగా మూవీ చూస్తూ ఉంటుంది. రితికి ఏదో కరెక్ట్గా ఉండట్లేదని అనిపిస్తుండడంతో ఆ ఆలోచన నుంచి డైవర్ట్ అవ్వడానికి సాకేత్ని చూసి అవునన్నా నీ ప్రేమని ఎప్పుడు చెప్తావా అమ్మాయికి అని అడుగుతుంది. రితి అలా అడగడంతో సాకేత్ లక్కీ ఇద్దరు షాక్ అవుతారు. సాకేత్ ఆశ్చర్యంగా నీకు మతుండే మాట్లాడుతున్నావా రితి, మనకు అన్యాయం చేసిన ఆ రుద్ర కూతుర్ని నేను ఇంకా ప్రేమిస్తున్నాననే అనుకుంటున్నావా, కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మారవలేం. రుద్ర సార్ అన్యాయం చేసింది నాకన్నా నీకు కాదు, నీది ప్రేమ అన్న ఆకర్షణ కాదు, ఒకవేళ నీలాగా ఆ అమ్మాయికి కూడా నీ మీద ప్రేమ ఉంటే ఏం చేస్తావన్నా అని అడిగింది రితి. సాకేత్ కోపంగా పగటి కలర్ కనక రితి, తను నన్ను ప్రేమిస్తుందని నేను అస్సలు అనుకోను, ఒకవేళ తను నన్ను ప్రేమించినా నేను ఒప్పుకోను, నా చెల్లికి అన్యాయం చేసిన వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు కోపం, నువ్వు ఈ విషయాన్ని ఇంతటితో ఆపే రితి అని సీరియస్గా స్క్రీన్ వైపే చూస్తాడు. ఫస్ట్ టైం సాకేత్ అంత కోపంగా మాట్లాడేసరికి రితి లక్కీ ఇద్దరు షాక్ అయి భయపడి సైలెంట్ అవుతారు. కాసేపటికి రితి సాకేత్ని చూస్తుంది. సాకేత్ లక్కీ భయపడకుండా తన చేయి పట్టుకుని మూవీ చూస్తూ ఉంటాడు. లక్కీ ఒక చేత్తో తింటూ ఇంకొక చేత్తో సాకేత్ని గట్టిగా పట్టుకొని భయంగా మూవీ చూస్తూ ఉంటుంది. రితి నవ్వుకుంటూ ఏదో అనిపించి పక్కకు చూస్తుంది. పక్కనే కొంతమంది తల కూడా పక్కకు తిప్పకుండా తననే చూస్తుండడంతో రితికి భయం వేసి సాకేత్ చేయి పట్టుకోవడంతో వెనక నుంచి ఒక అతను కర్చీఫ్తో రితి ముక్కుని మూసిపెడతాడు. రితి సాకేత్ని పిలవడానికి చూస్తూ మెల్లగా కళ్ళు మూసుకుని స్పృహ తప్పి పడిపోతుంది. వాళ్ళు రితిని సాకేత్ చూడకుండా జాగ్రత్తగా పక్కకు తెచ్చి బయటకొచ్చి వెంటనే కారు తెచ్చి రితిని అందులో పడుకోబెట్టి అందరూ అందులో కూర్చుంటారు. కారు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఇంటర్వెల్ అవడంతో లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. సాకేత్ లక్కీ చేయి విడిపించుకుంటూ చూడ్డానికి అంత బక్కగా ఉంటావు, తినేదేమో బండికి తింటావు, అంత గట్టిగా పట్టుకున్నావేంటే లక్కీ, చూడు చెయ్యి ఎంతగా ఎరగా అయిపోయిందో అని అంటాడు. లక్కీ నవ్వుకుంటూ నీకు కావాల్సిందే అన్నాయి, లేకపోతే ప్లాన్ చేసి మరీ నన్ను హర్రర్ మూవీకి తీసుకొస్తావా అని నవ్వుతుంది. ఈ ఐడియా నాది కాదే, రితిది కూడా, అంతా తనే చేసింది అని రితిని చూస్తాడు. అక్కడ రితి లేకపోవడంతో సాకేత్ లక్కీ ఇద్దరు షాక్ అయి ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. సాకేత్ వెంటనే లేచి రితి కోసం అంతా చూస్తాడు. లక్కీ కూడా రితి కోసం అంతా వెతుకుతుంది. కానీ రితి ఎక్కడా కనిపించదు. ఇద్దరు రితి అని అరుస్తూ సినిమా హాల్ మొత్తం తిరుగుతారు. కానీ ఎక్కడా రితి కనిపించకపోవడంతో ఇద్దరికి ఇక ఓపిక లేక ఏం చేయాలో తెలియక అక్కడే కూలబడిపోతారు. రుద్ర హాస్పిటల్ నుంచి సరాసరి తన గెస్ట్ హౌస్కి వెళ్తాడు. వెనకే వంశీ అశోక్లు కూడా వెళ్తారు. రుద్ర కారులో నుంచి రాడ్ తీసుకుని కోపంగా లోపలికి వెళ్తాడు. లోపల సీసీ కెమెరాలో అవినాష్ని చంపాలని చూసిన రౌడీలందరూ ఉంటారు. వాళ్ళు గుంపుగా కింది కూర్చొని చుట్టూ ఉన్న గార్డ్స్ని చూస్తూ భయంగా చుట్టూ చూస్తుంటారు. రుద్ర రావడమే మొదట కూర్చున్న వాడి తల మీద రాడ్డుతో గట్టిగా ఒక దెబ్బ వేస్తాడు. ఆ దెబ్బకి వాడు గట్టిగా అరుస్తూ కింద పడి స్పృహ తప్పిపోతాడు. అది చూసి అక్కడున్న వారు భయంతో వణికిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన వంశీ అశోక్లు అది చూసి షాక్ అవుతారు. అందరూ రుద్రాని చూస్తారు. రుద్ర కోపంతో ఊగిపోతూ అచ్చం ప్రళయకాల రుద్రుడిలా కనిపిస్తాడు. రుద్ర ఆ రౌడీలను కోపంగా చూస్తూ తన చేతిలో ఉన్న రాడ్డుకి బ్లడ్ అయినది తుడుస్తూ అందరినీ చూస్తాడు. అది చూసి రౌడీలకి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి నిలువెల్లా వణికిపోతారు. ఇంకా వారి పని అయిపోయింది అన్నట్టు పైకి చూస్తూ దండం పెట్టుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.